అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మీ ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అన్నీ బాగున్నప్పుడు ఎవరే మాట్లాడలే, కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, మనుషులు వివిధ రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఎలీఫజు కూడా యోబుని ఎలా అంటే అలా భావిస్తూ అలా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు అలా మాట్లాడించుకోవడానికి నిజంగా అలాంటి స్థితిలో ఏమీ లేడు. అర్థమవుతుందా అండి? బుద్ధి లేకుండా ఉన్నాడని, అసూయపడుతున్నాడని, మూఢుడు అని, అంటే భక్తిహీనుడు అని, ఇట్లా ఎన్నో విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ఎన్నో విషయాలు మనం ఇక్కడ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యోబు ఈ మాటలన్నీ సహించడం చాలా అద్భుతమైన విషయమే. చాలా ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు నిజంగా యోబు హృదయాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. చాలాసార్లు నిజంగా మనం ఇతరులను మన నోటి మాటల చేత, ఎందుకంటే కత్తిపోటు వంటి మాటలు అంటారు చూడండి, అలా మాట్లాడి చాలామందినే బాధ పెడుతూ ఉంటాం. చాలామందినేమి కాబట్టి ఒకవేళ కత్తితో పొడవకపోయినా కత్తిపోటు వంటి మాటలు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న తలంపు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనం, బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతి నుండి ఆయన దరిద్రులను. ఇవన్నీ నిజమే కావచ్చులే, కానీ మరి యోబు దేవుని తట్టు తిరగాలని, యోబు దేవుని చేత గద్దించబడుతున్నాడని, యోబు దేవుని శిక్షను తృణీకరించకూడదని, దేవుని ద్వారా గాయాలవుతున్నాయని, దేవుడే స్వస్థపరుస్తాడన్న విషయాన్ని ఎలీఫజ్ అంటున్నాడు. కానీ యోబు దేవుని శిక్షకు కాదు, అనేక విషయాల్లో యోగ్యుడిగా సువర్ణంగా మార్చబడుతున్నాడన్న విషయం ఎలీఫజుకు అర్థం కాలేదు. సరే, మొత్తానికి ఈ భూమి మీద ఎవరైనా ఇబ్బందుల్లో, శ్రమల్లో దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మాత్రం వారు దేవుని వైపు తిరిగితే మాత్రం, వారు ఎవరైనా కావచ్చు, భక్తిహీనతలో ఉంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తూ దేవుని వైపు తిరిగితే మాత్రం దేవుడు వారిని తప్పక కనికరిస్తాడు. దేవుడు కనికరించేవాడే కానీ కనికరించని వాడేమీ కాదు. తిరిగి ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేవునికి విరోధంగా చేశాం, దేవునికి విరోధంగా తిరిగాం, తద్వారా కొన్ని నష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? చాలా బాధలు కూడా వచ్చినాయి, చాలా గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. నీ గాయాలు మానాలి అంటే, అర్థమైందా? నీ శిక్ష తొలగిపోవాలి అంటే ఒకటే మార్గం, అర్థమవుతుందా? దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడం అంటే, నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు చాలా మాట్లాడతారు. నోటి మాట చేత కలుగు నొప్పి. నోటి మాట చేత, బైబిల్లో ఒకవేళ నోటి మాట చేత కలుగు నొప్పి గురించి 2-3 మాటలు చెప్తాను. నేను 2-3 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రండి, బైబిల్లో నుంచి నోటి మాట చేత కలుగు నొప్పి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము నోటి మాట చేత కలుగు నొప్పి. సమూయేలు మొదటి గ్రంథము
మొదటి అధ్యాయము. ఈమెకి హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఇక ఈమె ఏం చేసేదంటే బాగా బాధ పెట్టేది. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. అర్థమవుతుందా? అంటే బాగా మాట్లాడుతూ ఆమె హృదయాన్ని నొప్పిస్తూ, అర్థమవుతుందండి. కొన్నిసార్లు సంతానం లేకపోయినా ఏం చేస్తారు, ఎదుటిన్న వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు పెళ్ళి కాకపోతే ఏమంటారు, అబ్బో ఇంకా మాటలు భరించలేము. ఒకవేళ లేడీస్ ఎవరైనా 30 సంవత్సరాలు దాటితే పెళ్ళిళ్ళు కాకపోతే ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు మనల్ని ఎంత బాధ పెడతారో. ఒకవేళ వారు ఏదైనా పొరపాట్లో ఉండి కాకపోతే అలా కాదు ఇలా అన్నా పర్లేదు, కానీ వారు కొంతమంది భక్తిపరులు ఉంటారు, దేవుని చిత్తాన్ని కనిపెడుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, పాపము ఒక అక్కయ్య నాకు ఫోన్ చేసేది, అన్న సంఘంలో చాలా మంచి భక్తిపరురాలు, అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళి కావట్లేదు, తల్లి బాధపడుతుంది, సంఘంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు, అందరికంటే బాగుంటే ఎందుకు కాలేదు అని అంటున్నారన్న. ఏంటి పరిస్థితి? ఆమె మాత్రం చాలా మంచి పిల్లన్న, చాలా మంచిగా ఉంటుందన్న అని ఆమె అన్నప్పుడు నిజమే ఒకటే చెప్పాను నేను, అమ్మ దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు వదిలిపెట్టడమ్మా, ఏం కాదు, ప్రభు సాయం చేస్తాడు అని నేను ఎన్నోసార్లు ఆదరించాను. ఈరోజు అద్భుతంగా ఆ చెల్లి వాళ్ళది కడప, ఆ చెల్లి పేరు సలోమి. నిజంగా ఈరోజు అద్భుతంగా మంచి వ్యక్తితో ఆమె వివాహం జరుగుతూ వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే, సమయం వస్తుంది, కొన్ని దేవుని చిత్తాలు ఉంటాయి, ఆ దేవుని చిత్తాన్ని మనము పక్కన పెట్టడానికి వీలు లేదుగా. ఈరోజు ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో బాధ పెడుతున్నారని, బాధ పెట్టని దావీదు లాంటి వ్యక్తిని షిమి అనేవాడు ఎంత బాధ పెట్టాడు, ఎంత దూషించాడు. కొంతమంది చాలా భయంకరంగా దూషిస్తూ ఉంటారు. అర్థమైందండి నా ప్రియ దేవుని బిడ్డలారా? సమూయేలు 2వ గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, ఎంతగా ఆ షిమి అనేవాడు తిట్టాడంటే అసలు మామూలు సంగతి కాదు. మనమైతే ఇక వాళ్ళ మీదకి యుద్ధానికి పోతాం. దావీదున్న స్థానం ఏంటి, అతనేంటి, అతను అంత భయంకరంగా తిట్టినా కానీ దావీదు ఏమాత్రం కూడా నిజంగా నోటి మాట చేత కలుగు నొప్పి తగలు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, దావీదు ఎక్కడా, షిమి ఎక్కడా? షిమి దావీదుని తిట్టడం ఏంటి? ఈ షిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీవెవరిని నీవు వెళ్ళగొట్టిన యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. ఇతను చెప్తున్నాడు, రాజ్యం ఇచ్చే దేవుడు కదా, నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, నిజంగా రాజును శపించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ విషయానికి ఏమైనా బాధపడ్డా? కానివ్వండి. చాలాసార్లు మనం చిన్న చిన్న వాటికి చాలా బాధపడిపోతుంటాం. ఎవరన్నా ఒక మాట అన్నా కానీ చాలా బాధపడిపోతుంటాం. దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుడు వానికి సెలవు ఇచ్చాడు, తిట్టని అభిషేకం ఇచ్చాడు. ఏంటి రాజా, చచ్చిన కుక్క లాంటి వాడు నిన్ను చెప్పించడం ఏంటి? నేను వాడిని వెళ్ళి తలను ఛేదిస్తానన్నాడు. సిరియా కుమారులారా, తొందరపడద్దు మీరు. దావీదును శపించమని దేవుడు ఏమైనా సెలవిచ్చాడేమో, సెలవేని. ఎంత మంచి మాట. ఈరోజు నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా దావీదుని దేవుడు ఎంతగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద పరిస్థితులు తారుమారైనప్పుడు అందరూ మనల్ని బాగా బాధ పెడుతూనే ఉంటారు. అర్థమైందా? చాలా. ఒక తల్లి తన 2 పిల్లలతో బట్టలు ఉతుక్కొని చెరువులోకి వెళ్ళింది.
ఈ మధ్య మా ప్రాంతంలో జరిగింది. మరి ఆమె ఆ పనిలో ఉన్నది. ఇక వాళ్ళు ఆడుకుంటూ ఇద్దరు చాలా పెద్ద పిల్లలు, ఇద్దరు పిల్లలు చెరువులో మునిగిపోయి చనిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తల్లి మానసిక క్షోభ. ఇక అందరు కొట్టారు ఆమెను. పాపం చాలామంది ఆమెను నిందించారు, దూషించారు, బాధ పెట్టారు. ఇక ఆమెను చాలా బాధ పెట్టారండి. ఎందుకు చెప్తానంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నోటి మాట చేత కలుగు నొప్పి ఏంటో ఆమెకు తెలుసు. చాలా గాయపడింది. చాలామంది భయంకరంగా దూషించారు. కాబట్టి సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద ఒకవేళ కొన్ని శ్రమలు మన జీవితంలో కలగవచ్చు. యోబు లాంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. కొన్ని గాయాలు, కొంత శిక్ష, కొంత బాధలు మన మీద పడవచ్చులే, కానీ భయపడద్దు. ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు ఆదరిస్తాడు, ప్రభు తిరిగి సమకూరుస్తాడు. ఆ నొప్పి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అలా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఈ భూమి మీద పరిస్థితులను బట్టి ప్రజలు మమ్మల్ని నోటి మాటలతో గాయపరిచే పరిస్థితులు ఉన్నాయి. అయ్యా, ఆ పరిస్థితులన్నింటిలో నుండి మా ప్రియులను తప్పించండి. నీ ప్రియబిడలు ఏ విషయాల చేత నా ప్రభా ఇతరులు నోటి మాట చేత బాధ పెడుతున్నారు, మా ప్రియులను చాటు చేయండి నాయన. మా ప్రియులను కాపాడండి ప్రభా. నాయన, దావీదును దూషించిన వ్యక్తి, అలా బైబిల్లో ఎంతోమంది, హన్నాను దూషించిన వ్యక్తి, శారమ్మను దూషించిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, నాయన నొప్పించిన వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు నా ప్రభా. అయితే నా తండ్రి, వారిని తిరిగి సమకూర్చావు. వారి విలువేంటో వారికి అర్థమవుతూ వచ్చింది. ఏదేమైనప్పుడు నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా మా ప్రియులందరినీ కూడా, మమ్మల్ని కూడా మీరే చాటు చేయమని. తెలియక అనవసరంగా ఎలీఫజు యోబుని ఎంతో మాట్లాడుతూ వచ్చాడు, కానీ యోబు అలాంటి పరిస్థితుల్లో లేడు. నిజంగా యోబు గారిని తిరిగి మీరు ఎంత సమకూర్చారు ప్రభువా. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ విధంగా మా జీవితాల్లో కూడా మా ప్రియులను కూడా, చాలామంది ఉద్యోగాలు లేక, వివాహాలు కాక, తండ్రి పిల్లలు లేక, ఎన్ని సమస్యలు నా తండ్రి, భర్తలు చనిపోయి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు మా ప్రియులందరినీ కాపాడుతురండి ప్రభువా. ఆయన నోటి మాట చేత కలుగు నొప్పి తగలకుండా మా ప్రియులను ఆదరించమని మీ దయను కృపను కోరుతూ, మా ప్రియులందరూ కూడా కొంతమంది ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, ఆయా పరిస్థితుల కొరకు ఆ ప్రార్థన మనలో అడిగారు, దీవించండి. వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.